భారత పార్లమెంటు ప్రజాస్వామ్యంలో దేవాలయం లాంటిది. అటువంటి దేవాలయంలో ఎవరైతే వెళ్తారో ప్రజా సమస్యల కోసం మాట్లాడటానికి, ప్రజా సమస్యల్ని ప్రభుత్వం తీసుకురావడానికి, ప్రజా ఒక ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద చర్చించడానికి వెళ్తారు. కానీ రాహుల్ గాంధీ గారు అక్కడ పార్లమెంట్ లోపల పోకుండా, మనకు దేశానికి పనికొచ్చే దాంట్లో చర్చించకుండా, బిల్స్ మీద చర్చించకుండా బాయ్కాట్ చేసి మెట్ల మీద కూర్చొని పిక్నిక్ మనాయిస్తూ, నవ్వుకుంటూ, జోకులు వేసుకుంటూ, ఛాయలు తాక్కుంటూ, బిస్కెట్ తినుకుంటూ ఆ మెట్ల మీద యాక్షన్స్ మనం చూసినాం. ఇటువంటి ఏదైతే యాక్షన్స్ ఉన్నాయో, ఇటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో రాహుల్ గాంధీ గారిది, అది మన ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచినట్టు. ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్, ప్రజల గురించి ఎప్పుడైనా మాట్లాడా? లీడర్ ఆఫ్ అపోజిషన్ ఏదైనా చర్చలో పాల్గొన్నాడా? కానీ మెట్ల మీద కూర్చొని చాయ్ బిస్కెట్ మాత్రం తింటాడు, తాగుతాడు. ఇది ఈరోజు భారతీయ జనతా పార్టీ దీన్ని ప్రజాస్వామ్య ఒక దేవాలయాన్ని అవమానపరిచినట్టు భావిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని, ప్రజల్ని అవమానపరిచినట్టు భావిస్తుంది. కాబట్టి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం భారతీయ జనతా పార్టీకి చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఒక ప్రతిపక్ష నేతగా భారతదేశ గౌరవాన్ని, భారతదేశ ప్రతిష్టను ప్రపంచంలోకి చాటి చెప్పాల్సిన అవసరాన్ని గుర్తించకపోగా ఈరోజు పార్లమెంట్లో పెట్ల మీద కూర్చొని ఛాయ్ తాగడం అనేది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. వారు ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్, అంటే బాధ్యత గల ఒక పొజిషన్లో ఉన్నారు. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు, ఇందిరాగాంధీ గారు అపోజిషన్ లీడర్గా ఉన్నారు, రాహుల్ గాంధీ, మన రాజీవ్ గాంధీ గారు అపోజిషన్ లీడర్ ఉన్నారు, పివి నరసింహారావు గారు అపోజిషన్ లీడర్, మన్మోహన్ సింగ్ గారు అపోజిషన్ లీడర్ ఉన్నారు. మరి కాంగ్రెస్ ఏతర ఎంతోమంది నాయకులు, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏ విధంగా వారు హుందాగా వివరించినారో, ఈరోజు ఒక చిన్నపిల్లవాడు కూడా ఇటువంటి కోతి చేష్టలు, ఇటువంటి పిచ్చి చేష్టలు కూడా చేయడం. ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా రాహుల్ గాంధీ గారిని ఒక ప్రతిపక్ష నేతగా ఎందుకు చింతిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా డిమాండ్ చేస్తుంది, ఇండియా అలయన్స్ ఏదైతే ఉందో ఇటువంటి ఒక అసమర్థ రాజకీయ నేతను మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకొని పార్లమెంటుకు పంపించి మీ యొక్క ప్రతిష్టను, భారతదేశ ప్రతిష్టను కూడా, భారత ప్రజల ప్రతిష్టను కూడా దిగజారుస్తున్నారంటే ఇంతకన్నా హీనం ఏం లేదు. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. రాహుల్ గాంధీ గారు, మీరు ఇంతకుముందు కూడా వైస్ ప్రెసిడెంట్గా ఉన్న దినకర్ గారిని కూడా ఇమిటేట్ చేస్తూ, అవహేళన చేస్తూ మన రాజ్యాంగాన్ని కూడా అవగౌరవపరిచినారు. అలాగే భారతదేశంలో కాక ప్రపంచ దేశంలో పోకుంటూ మీరు రాజ్యాంగ పుస్తకం పట్టుకొని ప్రతి దేశంలో పోకుంటూ భారతదేశాన్ని తక్కువ చేస్తూ, రాజ్యాంగాన్ని తక్కువ చేస్తూ, ప్రభుత్వాన్ని, ప్రజలను, ఈ యొక్క మోదీ గారి ప్రభుత్వాన్ని కూడా తక్కువ చేస్తున్నందుకు కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దీని గురించి చర్చిస్తున్నారు. ఇంతకన్నా దౌర్భాగ్య స్థితి లేదు. మీకు ఆ హుందా ఏదైతే ఉందో ఆ హుందా లేదు, మీకు ఒక ప్రతిష్టను పెంచే ఒక ఆస్కారం కూడా లేదు, మీకు అటువంటి మైండ్ సెట్ కూడా లేదు. తక్షణం మీరు రాజీనామా చేయండి. మీకు ఇటువంటి శోభ తీసుకురాదు. మీ ప్లేస్లో ఎవరైతే రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేస్తారో, ఎవరైతే హుందాగా పెడతారో లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఎన్నుకోవాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీను, తర్వాత ఇండియా అలయన్స్ కూటమిని కూడా నేను వారిని డిమాండ్ చేస్తున్నాను. గ్యాస్ కోసం ఎక్కడ అవస్థలు పడుతున్నారమ్మా? మనకి ఇవాళ ప్రతి ఒక్కరు కాంగ్రెస్ నాయకులు, కొంతమంది యూత్ కాంగ్రెస్ నాయకులు మహారాష్ట్రలో చంద్రపూర్లో యూత్ కాంగ్రెస్ లీడర్ ఎవరైతే ఉన్నారో 1000 సిలిండర్లు దాచిపెట్టి కృత్రిమ ఏంటంటే మొత్తం కొరత సృష్టిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ఇండియా అలయన్స్ సంబంధించిన ఎస్పీ, సమాజ్వాదీ పార్టీకి చెందిన నాయకుడు సుమారు 770 సిలిండర్లు దాచిపెట్టి కొరత సృష్టిస్తున్నారు. ఈ కొరత కేవలం కాంగ్రెస్ పార్టీ రూల్ చేసిన స్టేట్లో, ఎక్కడైతే పాలిస్తున్న స్టేట్లో ఉంది. ఇవాళ మోదీ గారి డిప్లొమాటిక్ రిలేషన్స్, ఫారెన్ పాలసీ వల్ల భారతదేశానికి ఎక్కడెక్కడి నుంచో, వెనిజులా నుంచి, రష్యా నుంచి, ఈజిప్ట్ నుంచి, లండన్ నుంచి, యూకే నుంచి, ఆస్ట్రేలియా నుంచి కూడా, ఇరాన్ నుంచి కూడా కేవలం భారతదేశ జెండా ఉంది కనుక ఆ షిప్లను కూడా ఇవాళ తీసుకొచ్చి ఇవాళ అనేకమైన పోర్ట్లో, పారదీప్ పోర్ట్లో, తర్వాత ముంబై పోర్ట్లో, విశాఖపట్నంలో, తర్వాత చెన్నైలో కూడా 3 నెలలకు సరిపడే అంత గ్యాస్ నిల్వలను తీసుకొస్తున్నారు. మనం ఒక్కసారి కూడా ఆలోచించాలి. మనకు ఈరోజు ప్రపంచంలో పట్టినే కొంచెం అనిశ్చిత పరిస్థితి ఉంది, యుద్ధ వాతావరణం ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో, శ్రీలంకలో, అలాగే యూకేలో, ఆస్ట్రేలియాలో, ఇరాన్లో చమురు ప్రైస్ పెరిగింది, పెట్రోలియం ప్రైస్ పెరిగినాయి, అన్ని నిత్యావసర వస్తువులు పెరిగినాయి. కానీ
గత 15 రోజుల నుంచి మనకు కనీసం గ్యాస్ సిలిండర్ ₹1 కూడా పెరగలేదు, పెట్రోల్ కూడా పెరగలేదు, కొరత కూడా లేదు. ఇది కేవలం మోదీ గారి ప్రభుత్వాన్ని అవమానపరచాలని చెప్పి, దిగజారుడు రాజకీయం చేయాలని చెప్పి, అవహేళన చేయాలని చెప్పి ఇటువంటి కొరత చూస్తున్నారు. దాన్ని నిరసగా ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు పార్లమెంట్లో రాహుల్ గాంధీ చేసిన ఏదైతే అనుచిత వాక్యాలను, అలాగే ఈ గ్యాస్ కొరత ఏదైతే ఉందో దాన్ని నిరసిస్తూ దిష్టిబొమ్మగా దాడి చేస్తున్నారు. ఇప్పుడు కూడా హెచ్చరిస్తున్నాం, ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు, ఇటువంటి ఆర్టిఫిషియల్ షార్టేజ్ని పెట్టి ప్రజలను మభ్యపెట్టి వారిని అడ్వాంటేజ్ తీసుకోవద్దని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం.